4 సార్లు సీనియర్ కార్యకర్త ఇంట్లో కూర్చొని కూడా దయాకర్ గారు అట్లే చేయాలని కోరుకుంటూ గతంలో చేసిండ్రు. ఆ విధంగా కొనసాగిస్తే ఈ నాయకత్వం అక్కడ బలోపేతం అవుతుంది, ఆ నాయకత్వం ఇక్కడ బలోపేతం అవుతుంది. మనందరం వాస్తవానికి ఎవరో అవకాశవాదులు అంటే సమన్వయం చేసే నాయకులు మన కార్యక్రమాలకు పేరు మారుతారు అంతే. ప్రతి కార్యక్రమం మనం పెట్టింది. మొన్నటికి మొన్న అన్నపూర్ణం తీసేసి చెప్పాలని వచ్చిండు. అక్కడి నుంచి మొదలు పెడదాం. చేరికలు కూడా తప్పకుండా చేరికలు కూడా ఉండాలి. కాకపోతే గ్రామ స్థాయికి వదిలేండి. చేరికలు వేదికపై ఉన్నటువంటి కార్పొరేటర్లు అధికారానికి వస్తున్నట్టు ముందుకొస్తారు. వాళ్ళని ఎక్కడ పెట్టాలి, వీళ్ళని ఎక్కడ పెట్టాలనేది ఆ లిస్ట్ తయారు చేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఇబ్బందులు పడ్డారు, కష్టాలలో ఉన్నారు. అధికారం ఉన్నప్పుడు కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు, నాకు తెలుసు. నేను చాలా సందర్భాలలో ఇక్కడ ఎమ్మెల్యేకి చెప్పాను, ఇది గెలుస్తుంది, ఇది గెలవదు, ఇది తప్పుడు క్యాండిడేట్ పెడుతున్నామని నేను గట్టిగా వాదించినా కూడా కొన్ని నేను చెప్పినా కూడా వినకుండా డిక్లేర్ చేశాను. కొన్ని ఓడినాయి, కొన్ని గెలిచినాయి. రేపు రాబోయే రోజుల్లో ఒకటే నిర్ణయం తీసుకోదలుచుకున్నాను. ఫస్ట్ మన పార్టీల ఒంటిగా పనిచేసే వాళ్ళకు ఫస్ట్ తీయాలనేది నా ఆలోచన. అది నేను నిర్ణయం తీసుకోను, మీ అందరి అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే ఆలోచించండి. మాకు 42 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నది. నేను మొదలే నిర్ణయం తీసుకుంటా. వార్తనపేటలో నేను నిలబడినప్పుడు ఇంత మెజార్టీతో గెలుస్తాను చెప్పాను. పాలకులో పోయినప్పుడు నేను ఇంత మెజార్టీతో గెలుస్తాను చెప్పాను. మొన్న కూడా నేను చెప్పాను, అది కష్టం, నేను గెలిచడం కేంద్రం కూడా చెప్పిన మొదలే. నేను కేసీఆర్ గారికి చెప్పాను, ఒడ్డు దయాకర్లు మారుతూ నువ్వు గెలుతావని దాన్ని ఒప్పించి నిలబెట్టాను. నేను రమేష్ కూడా చెప్పాను, టీఆర్ఎస్ కోటేషన్ సిద్ధంగా ఉన్నది, కానీ ఈ ప్రవర్తన మీద వ్యతిరేకత వస్తున్నది, అది జాగ్రత్తగా చెప్పడం. దయచేసి నాకు మొదలే అంచనా ఉన్నది. నేను ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు టీఆర్ఎస్ ఓటర్లు పూర్తి సర్వే రిపోర్ట్ కూడా నా దగ్గరికి వస్తాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్వే చేసేది, బీజేపీ పార్టీ సర్వే రిపోర్ట్ కూడా నాకు వచ్చాయి. దయచేసి నేను ఇది కేసీఆర్ గారు కూడా మనం చూపెట్టారు. ఆయన కూడా ఆయన సర్వే రిపోర్ట్ చూపిస్తే ఇది నాకు సమానంగా కలుగుతామని ఆయన కూడా చెప్పాడు. మీరు ఒకటే ఎట్లా ఎదుర్కోవాలి 2 ఏళ్ళ అనేది ఒక ప్రణాళికతో మనం పోదాం. కేసులు పెడతారు, నా మీద 100 కేసులు తెలుగుదేశంలో రాజశేఖర రెడ్డి పెట్టించు. నేను ఎదుర్కొన్నా, జైలు పోయినా, పెద్ద కేసులు పెట్టి మనం తప్పు చేసినప్పుడే ఎవరి దగ్గర లంచం తీసుకున్నాము, ఎవడ తప్పుడు చెడు పనులు చేస్తే మనం జైలు పోతే బాధపడాలి. పొలిటికల్ గా జైలు పోతే అది కింగ్ రాజలంటే వెంకటరెడ్డి సందర్భాన్ని తెలియజేస్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ దాన్ని ఎదుర్కొని మిమ్మల్ని కాపాడుకునే శక్తి అంటున్నది. నేను వేదిక మీద ఉన్న నాయకులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మొండిగా పనిచేస్తారు, ఇంకా మొండిగా చేయాలి. దేనికైనా మనం సిద్ధం కావాలి.